ఇంత సాఫ్ట్గా ఉన్న ఈ సాక్స్లు తయారు చేసింది ఎవరో తెలుసా? గోల్డెన్ యార్న్ ఇండస్ట్రీస్. దీని ఎంటర్ప్రెటర్ శ్రీమతి పల్లవి గారు. త్వరలో 4వ సంవత్సరాలకు అడిగెడుతున్న ఈ ఇండస్ట్రీ గురించి, పల్లవి గారి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. మీ మెటీరియల్ చూసామండి, చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఉంది. ఇంత మంచి సాఫ్ట్గా సాక్స్లు తయారు చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీ సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటి? అసలు మీరు ఇండస్ట్రీ ఎలా స్థాపించారు, మీరు ఎలా ప్రారంభించారు, ఎంతవరకు గోల్ రీచ్ అయ్యారు? సార్, నా పేరు పల్లవి జోషి టోన్పే. నేను గోల్డెన్ యాన్స్ అనే ఫర్మ్ రన్ చేస్తున్నాను. ఇది 2019లో ఎస్టాబ్లిష్ చేశామండి. పిఎంఈజీపీ లోన్ తీసుకొని మేము యూనిట్ సెట్ చేశాము. అలాగే అలీప్ ద్వారా మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే ప్రాజెక్ట్ కింద పిఎంఈజీపీ లోన్ సపోర్ట్ వాళ్ళు అందిస్తూ మేము ఈ యూనిట్ పెట్టాము. మా ఫోకస్ అనేది ప్యూర్ కాటన్ సాక్స్, హెల్దీ సాక్స్ చేయాలి అనే ఉద్దేశంతో యూనిట్ రన్ చేస్తున్నామండి. మేము 90% దాదాపు కాటన్ యాన్ వాడే సాక్స్ చేస్తున్నాము. మార్కెట్కి తగ్గట్టుగా డ్రెస్ సాక్స్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఈ మధ్య నో షో సాక్స్ అని వస్తున్నాయి, ఫుటీస్ కూడా అంటారు దాన్ని. అలాంటి సాక్స్ ఇవన్నీ తయారు చేస్తున్నామండి. స్కూల్ సాక్స్, ఏ స్కూల్కి వాళ్ళ పేరు బ్రాండింగ్తో సాక్స్ కావాలన్నా మేము తయారు చేసిస్తున్నాము. సో క్వాలిటీ మాత్రం మా సాక్స్ది మేము చాలా బాగా పెడుతున్నాము. మార్కెట్ కాంపిటేటివ్ రేట్స్ ఉంచుతున్నామండి. మేడం, ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని ఇన్వెస్ట్మెంట్ అవసరం? ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి మీరు ఎలాంటి ఆర్థిక వనరులు సమకూర్చుకున్నారు? ఎవరు కోఆపరేట్ చేశారు? ఏదైనా లోన్ తీసుకున్నారా? సార్, ఇండస్ట్రీ అనేది సెట్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఫైనాన్సింగ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్, సపోర్ట్ ఇవన్నీ అంత ప్రోడక్ట్ గురించి తెలుసుకొని, నా బ్యాక్గ్రౌండ్ నేను ఒక టెక్స్టైల్ డిజైనర్ నండి. నేను హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీతో దాదాపు 22 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు నా సొంత యూనిట్ పెట్టుకుందాం అనేసి సాక్స్ యూనిట్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు పిఎంఈజీపీ ద్వారా 6 మెషిన్స్ లోన్ తీసుకొని సెటప్ చేశాము. కెనరా బ్యాంక్ ఈసీఐఎల్ ద్వారా మాకు లోన్ అందింది. 6 నెట్టింగ్ మెషిన్స్ మీద ప్రొడక్షన్ చేస్తున్నాము. ఒక ఉమెన్ ఎంటర్ప్రైజర్గా మీరు ఎలా సాటిస్ఫైగా ఉన్నారు? నేను ఇండస్ట్రీ పెట్టే ముందు కన్సల్టెంట్గా జాబ్ చేశాను, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు కూడా కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను. కానీ ఒక ఆంటర్ప్రెన్యూర్గా యూనిట్ పెట్టిన తర్వాత నా ద్వారా ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను, వాళ్ళు నా ద్వారా వాళ్ళు పని చేస్తున్నారు అనే సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుందండి. బాధ్యత అనేది ఇంటి బాధ్యతలు కాకుండా వీళ్ళ బాధ్యత, మా ఎంప్లాయీస్ బాధ్యత కూడా మా మీద వస్తుంది. కానీ మన వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ గడుస్తున్నాయి అనే సంతోషం, ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరేగా ఉంటుందండి. ఏ బిజినెస్ కానీ ఏ వ్యవహారం చేయాలన్నా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, డిస్కరేజ్మెంట్ ఉంటుంది, డిసప్పాయింట్స్ ఉంటాయి. ఈ రన్ చేస్తున్నప్పుడు మీరేమైనా డిస్కరేజ్గా అయినట్టుగా కానీ, డిసప్పాయింటెడ్ కానీ ఉంది కానీ ఏమైనా జరిగిందా? దాని నుంచి మీరు ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు? ఛాలెంజెస్ అనేవి మనకి రోజు వస్తూనే ఉంటాయి. దానికి ఫేస్ చేసి ముందుకెళ్తేనే మనం ఏదన్నా సాధించగలము. యూనిట్ పెట్టినప్పుడు మేము చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను. కానీ అనుకోకుండా మనకి కోవిడ్ పాండమిక్ వచ్చిన వల్ల 2 years మాకు బిజినెస్ లేకుండా పోయింది. సో గవర్నమెంట్ ద్వారా మారిటోరియం ఇచ్చినందుకు కొంచెం అది రిలాక్స్గా అయ్యింది. కానీ తర్వాత మళ్ళీ మాకు పికప్ చేయడానికి దగ్గర 2.5 years తర్వాత ఇప్పుడు కొంచెం బిజినెస్ పెరుగుతూ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం చాలా ఉండింది. అందుకు యూనిట్ సెటప్ చేయగలిగాము. పాండమిక్లో దాన్ని క్లోజ్ చేయకుండా రన్ చేయగలిగాము. వెల్ విషర్స్, మా మెంటర్స్ ఉన్నారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దగ్గర నుండి మేము మెంటర్షిప్ తీసుకుంటున్నాము. సో వాళ్ళ సపోర్ట్ ద్వారా మేము ఇప్పటివరకు సస్టైన్ అయ్యాము. ఇంకా చాలా ముందుకు ఎదగాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. అంటే మీ ఇండస్ట్రీలో ఈ రెడీమేడ్ క్లాత్ వచ్చిన తర్వాత ఇలా సాక్షులుగా స్టిచ్ చేసి అమ్ముతారా? ఎలా ఉంటుంది అసలు సాక్షుల తయారీ?
సాక్స్ అనేది ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టరండి, గ్లోవ్స్ అలా తయారు చేస్తారు. ఈ సాక్స్ అనేది మనకి ఏ మెటీరియల్లో తయారు చేయాలి ఆ యాన్ మేము తెప్పించుకుంటాము. మా దగ్గర కంప్యూటరైజ్ నెట్టింగ్ మెషిన్స్ ఉన్నాయి. కంప్యూటర్ మీద క్యాడ్ డిజైనింగ్ చేసి డిజైన్స్ ఆ కంప్యూటర్ నిట్టింగ్ మెషిన్స్లో ఫీడ్ చేస్తాము. దాని తర్వాత డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ సాక్స్లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సాక్స్లో స్ట్రైప్స్ వచ్చిన డిజైన్ ఉంది. సో మేము డిజైనింగ్ అంతా కంప్యూటర్లో చేసి కంప్యూటర్ నెట్టింగ్ మెషిన్స్లో డిజైన్ లోడ్ చేస్తాము. సో ఎక్కడ డిఫెక్ట్ లేకుండా సేమ్ పీస్ ఎన్ని నంబర్ అన్నా మనం రెప్లికేట్ చేయొచ్చు. ఎందులో ఎక్కడ నిట్టింగ్ తేడా రాదండి. ఓహో, అంటే రా మెటీరియల్ యార్ని తీసుకొని డిజైన్ చేసి అల్లి ఇలా క్లాత్ అయిన తర్వాత స్టిచ్చింగ్ చేసి ఫైనల్ ప్యాక్ చేస్తారన్నట్టు. ఒకసారి చూద్దాం మేడం ఫ్యాక్ట్ ఎలా ఉంటుందో. తప్పకుండా అండి, మీరు ప్రాసెస్ చూడగలరు. యూనిట్ చూద్దాం. In 2019 December, and the process is we have yarns which we bring as per our requirement. We make our own designs and then we convert them into socks on the knitting machines. We have computerized knitting machines. Then we do the linking, finishing and packing. That is the process what we follow. It's definitely very challenging, but the satisfaction of being an entrepreneur and giving employment to people is very, very high. And we hope to take it to bigger levels further. What is going on here? After we knit the socks, we do reversing and packing process. So this is one of the process of reversing the socks. Is it final process? After this, we check for the defects and then we pack it. Well, after this, quality also checking. Yes, quality checking happens. The size variations and all, we check for the size variations. We do all the detailed checking process and then pack it. Then only ready to sell or they ready to out?